నమస్కారం. శ్రీరాముని పరిపాలనా కాలంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి ఈరోజు మనం విశ్లేషించుకోబోతున్నాం. దైవనామానికున్న శక్తి ఎలాంటిది, భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న ఆ అద్భుతమైన బంధం ఎంత బలమైనదో ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఆ కాలంలో ఒక గొప్ప రామభక్తుడుండేవాడండి. అతని పెదవులపై ఎప్పుడూ ఒకే ఒక్క నామం వినిపిస్తూ ఉండేది. అదే శ్రీరామ. అదేదో పొద్దున్నే పూజాగదిలో కూర్చుని చేసే జపంలాంటిది కాదు, ఒక నిరంతర ప్రవాహంలా సాగిపోయే భక్తన్మాట. ఎక్కడా రామనామం వినిపిస్తోందో అక్కడ సాక్షాత్తు హనుమంతులవారు ఉంటారన్న విషయం మనకు తెలిసిందే కదా. ఆ భక్తుని నామజపానికి ఆకర్షితుడైన హనుమంతుడు అదృశ్య రూపంలో ఆ భక్తుని వెంటే తిరగసాగాడు. సగం మూసిన కళ్లతో ఆ రామనామం మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ అలా ఉండిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదే ఆ భక్తుని ఆచరణకి, హనుమంతుని ఆలోచనా విధానానికి మధ్య ఉన్న తేడా. ఒకరోజు ఆ భక్తునికి ప్రకృతి సహజమైన కర్మలు తీర్చుకోవలసిన అవసరం వచ్చింది. కాని ఆ సమయంలో కూడా అతని రామనామ జపం ఆగలేదు. పవిత్రత, అపవిత్రత అనే ఆచారాలను దాటిపోయి సంపూర్ణమైన భక్తి స్థితిలో ఉన్నాడా భక్తుడు. కాని హనుమంతుని ఆలోచన వేరుగా ఉంది. అంతటి పవిత్రమైన రామనామాన్ని ఇలాంటి అపవిత్రమైన సమయంలో జపించడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. అదొక పెద్ద అపరాధంగా అనిపించింది. ఆ చర్య చూడగానే హనుమంతునికి పట్టరాని ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. తన స్వామి పేరుకు ఇంతకంటే పెద్ద అవమానం ఉండదని ఆయన భావించారు. ఆ విపరీతమైన ఆవేశంలో ఏమాత్రం వెనకా ముందు ఆలోచించకుండా తన బలమైన తోకతో ఆ భక్తుని వీపుమీద అత్యంత కఠినంగా ఒక్క దెబ్బ కొట్టారు. ఆ దెబ్బ ఎంత తీవ్రమైనదంటే ఆ భక్తుడు ఆ నొప్పిని తట్టుకోలేక ఎంతో ఆర్తిగా, గుండెలు పగిలేలా రామా అని గట్టిగా అరిచాడు. కాని ఇక్కడే ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఆ భక్తుడు ఆ భరించలేని నొప్పితో రామా అని పిలవగానే ఆశ్చర్యంగా అతని వీపుమీద నొప్పి ఒక్క క్షణంలో మాయమైపోయింది. దెబ్బతాలూకు బాధంతా పూర్తిగా అదృశ్యమైంది. కాని అదృశ్యరూపంలో ఉన్న హనుమంతునికి మాత్రం ఇదంతా చూసి తీవ్ర విరక్తి కలిగింది. ఇలాంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం ఇన్ని రోజులు తిరిగింది అనుకుంటూ తీవ్రమైన అసంతృప్తితో అక్కడి నుండి నేరుగా రాజప్రాసాదానికి బయల్దేరారు. హనుమంతుడు రాజప్రాసాదానికి చేరుకునేసరికి అక్కడ వాతావరణమంతా పూర్తిగా మారిపోయింది. ప్రశాంతంగా ఉండాల్సిన అయోధ్యలో ఒక్కసారిగా అంతా ఆందోళనగా ఉంది. ఎందుకంటే మహారాజైన శ్రీరాములవారి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్న స్వామివారు ఉన్నట్టుండి తీవ్రమైన నొప్పితో కుప్పగూలిపోయారు. అసలేం జరిగింది? అయోధ్యనాథునికి ఎందుకంతటి బాధ కలిగింది? రాములవారిని వెంటనే శయనాగారంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. హంసతూలిక తల్పంమీద స్వామివారు వెల్లకిల్లా పడుకుని తీవ్రమైన నొప్పితో విలవిల్లాడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఆయన వీపుమీద ఎవరూ ఊహించని విధంగా ఒకే ఒక్క పెద్ద వాత తేలి ఉంది. ఎవరో చాలా బలంగా, క్రూరంగా కొడితే కాని అంతటి పెద్ద వాత పడదు. అసలు సాక్షాత్తు ఆ దేవుడిని కొట్టే సాహసం ఎవరికుంటుంది? ఆ శయనాగారంలోకి ఇతరులు ఎవరికీ ప్రవేశం లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మాత్రమే స్వామిని కనిపెట్టుకుని ఉన్నారు. ఆ వాత వల్ల కలుగుతున్న తీవ్రమైన నొప్పి తగ్గడానికి సీతమ్మ ఎంతో ఆవేదనతో రకరకాల ఔషధాలు కలిపిన వెన్నను ఆ గాయానికి రాస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి హనుమంతుడక్కడికి వచ్చాడన్న వార్త తెలిసింది. అది విన్న వెంటనే లక్ష్మణుడు, వెంటనే ఆయన్ని లోపలికి రానివ్వండి. హనుమొచ్చాడు కదా, ఆయనైతే మళ్లీ ఆ హిమాలయాలకు వెళ్లి ఏదైనా దివ్య మూలిక తెచ్చి మా అన్నయ్య నొప్పిని తగ్గించగలడు అని ఎంతో ఆశగా చెప్పాడు. లోపలికి అడుగుపెట్టిన హనుమంతుడు రాములవారి వీపుమీద ఉన్న ఆ భయంకరమైన వాతను చూడగానే ప్రళయకాల రుద్రుడిలా మారిపోయాడు. ఆ మహాభక్తునిలో అకస్మాత్తుగా నరసింహుని ఆవేశం ఆవహించింది. గది మొత్తం దద్దరిల్లేలా, అసలెవరు ఈ పనిచేసింది? ఎవరు కొట్టారు నా స్వామిని అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోసాగాడు. అప్పుడు ఆ తీవ్రమైన నొప్పితో బాధపడుతూనే శ్రీరాముడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఇక్కడ అస్సలైన కీలకమైన విషయమేంటంటే స్వామి చెప్పిన మాటలు. నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక ఆర్తిగా రామా అని నన్ను పిలిచాడు. ఒకవేళ ఆ నొప్పిని నేను తీసుకోకపోతే నీ దెబ్బకి వాడు బ్రతకగలిగేవాడా?
నేనే ఆ దెబ్బను నాపైకి తీసుకుని ఇంత బాధపడుతున్నాను అని వివరించారు స్వామి. దైవం తన భక్తుని ఎలా ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదూ. ఆ మాటలు వినగానే హనుమంతుని గుండె పగిలినంత పనైంది. తన తొందరపాటు వల్ల జరిగిన మహా అనర్థమాయనకు అర్థమైంది. ఆచారాల పేరుతో తాను ఏ స్వామినైతే ప్రాణంగా భావిస్తున్నాడో ఆ స్వామికే ఇంతటి భరించరాని నొప్పిని కలిగించానని తెలుసుకుని కుమిలిపోయాడు. కన్నీటితో రామపాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. స్వామీ, మీ నొప్పికి మందు నాకిప్పుడు తెలిసిందే అంటూ ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుడి వద్దకు వెళ్లాడు. జరిగిన విషయాన్ని అతనికి వివరించి వెంటనే ఆ భక్తుని సాదరంగా స్వామి వద్దకు తీసుకువచ్చాడు. ఆ భక్తునితో కలిసి స్వామి వద్దకు చేరుకున్న హనుమంతుడు సీతమ్మ రాస్తున్న ఆ ఔషధపు వెన్నను కొద్దిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. అందులో కొంత భాగాన్ని ఆ భక్తునికిచ్చాడు. ఇద్దరూ కలిసి స్వామికి, సీతమ్మకు భక్తితో నమస్కరించారు. ఆ తర్వాత ఎంతో మధురంగా రామనామాన్ని గానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వెన్నను స్వామి వీపుపై ఉన్న వాతకు పూశారు. ఈ అద్భుత ఘట్టం భక్తికి ఉన్న శక్తిని మనకు అద్భుతంగా వివరిస్తోంది. ఆ భక్తుల స్వచ్ఛమైన రామనామ గానం మరియు భక్తి స్పర్శ తగలగానే రాములవారి వీపుమీద ఉన్న వాత, నొప్పి అన్నీ క్షణాల్లో మాయమైపోయాయి. రామనామ గానంతో స్వామివారు సంపూర్ణంగా కోలుకోగానే ఆనందంతో ఉప్పొంగిపోయిన హనుమంతుడు ఆ భక్తుణ్ణి ఎంతో ఆప్యాయంగా హత్తుకున్నాడు. చూశావా రామనామ మహిమ! ఏ రామనామం పలకడం వల్ల శ్రీరాముడు భక్తుని కష్టాన్ని తీసుకున్నాడో అటువంటి రాముని బాధను సైతం పోగొట్టగలిగేది కూడా అదే భక్తుల నోటి నుండి వచ్చే రామనామమే అని చెబుతూ దైవనామానికున్న ఆ పరస్పర శక్తిని హనుమంతుడు కీర్తించాడు. ఈ అద్భుతమైన కథ నిజంగా మనకు ఎన్నో లోతైన ఆలోచనలను మిగులుస్తుంది. భగవంతుడు తన భక్తుల కష్టాలను తనవిగా చేసుకుని రక్షిస్తాడన్నది ఎంత నిజమో, ఆ భక్తుల నిరంతర స్వచ్ఛమైన నామజపం దేవునికే ఒక రక్షక కవచంగా మారుతుందన్నది కూడా అంతే నిజం. ఎక్కడైతే నిష్కల్మషమైన భక్తి ఉంటుందో అక్కడ ఇచ్చిపుచ్చుకునే అద్భుతమైన ప్రేమ బంధం ఏర్పడుతోంది. నిజమైన భక్తి భక్తుడిని మాత్రమే రక్షిస్తుందా, లేక ఆ దైవానికి ఒక కవచంగా, స్వస్థత చేకూర్చే మందుగా కూడా మారుతుందా? ఒక్కసారి ఆలోచించండి. భక్తికి ఉన్న ఈ అద్భుతమైన శక్తిని వివరిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.